హరీస్ ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేశారో వాళ్ళకి అప్డేటెడ్ వీడియోస్ ఏవైతే వస్తున్నాయో అంటే సెట్ 4 వరకు సెట్ 5 వరకు ఇవాళ సండే కదా సెట్ 5 వరకు మనకు అప్డేట్ కావాలి. సెట్ 5 వీడియోస్ ఉన్నాయా లేవో ఒకసారి లేకపోతే ఒకసారి నాకు ఒక్కసారి వాట్సాప్ చేయండి. రైట్ వీడియోస్ ఓకే కంటెంట్ ఉంది క్వశ్చన్స్ అయితే ఉంటాయి అందరికి బట్ వీడియోస్ సెట్ 5 వరకు వీడియోస్ అన్నట్టు ఈ రోజు వరకు ఓకే. నెక్స్ట్ మండే నుంచి సెట్ 6 అనమాట. అట్లా బీ కేర్ఫుల్. అది మీరు ఆర్ఆర్బీ రాస్తురా అప్ట్యూడా మీరు ఓన్లీ అప్ట్యూడ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైనా పర్లేదు పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ అయినా వాళ్ళు పర్లేదు ఏదైనా పర్లేదు. సో వాళ్ళకి అప్డేటెడ్ వర్షన్లో వీడియోస్ పడాలి అది బేసిక్ కాన్సెప్ట్ ఓకే. ఎనివే ఇంకా లెట్స్ గో ఫర్ ద క్వశ్చన్. ఇక్కడ సెట్ 1 కూడా నేను యూట్యూబ్లో పెట్టలేదు ఎక్కువ సరే ఎలా ఉండబోతుందో చెప్పడానికి కదా ఇంటెన్షన్ అంతా. చూడండి ఒకసారి ట్రైన్ కెన్ ట్రావెల్ సెట్ 1 టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్లో సెట్ 1లో 4th క్వశ్చన్ అయితే ఇంకా రైట్ ఏమన్నాడు ఏ ట్రైన్ కెన్ ట్రావెల్ 50% ఫాస్టర్ దెన్ కార్ ఓకే. బోత్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ at the same time and reaches point B 75 kilometers away from the from A at the same time okay fine. On the way however the train lost about 12.5 minutes while stopping at stations okay. The speed of the car is okay. hello ఒక రైలు యొక్క వేగం అంటే కారు కంటే 50% ఎక్కువ అంట. సరే మంచిది. వాళ్ళిద్దరు కలిసి ఏ అనే పాయింట్ నుంచి బయలుదేరారు బి అనే పాయింట్కి రీచ్ కావాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే పాయింట్ ఏ ఇక్కడ ఉంది అనుకుందాం. పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళిపోవాలి ఎవరు ట్రైన్ అండ్ కార్ రైట్. కానీ ట్రైన్ కార్ వెళ్ళాలంటే ఏ నుంచి బికి దూరం ఎంత ఇచ్చాడు 75 kilometers ఇచ్చాడు రైట్. ఇది బేసిక్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఏ నుంచి బికి వెళ్ళాలి ట్రైన్ కార్. కానీ ఇక్కడ ట్రైన్కి కార్కు లింక్ ఏం చెప్పాడు ట్రైన్ స్పీడ్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ కార్ స్పీడ్ ఎక్స్ ఉంది అనుకోండి అర్థం కావడానికి ఎక్స్లో రైలు మనం పట్టించుకోం కానీ ట్రైన్ స్పీడ్ ఎంత ఉండాలి 150% ఆఫ్ ఎక్స్ ఉండాలి 150% ఆఫ్ ఎక్స్ ఉండాలి అంటున్నాడు. ఇది బేసిక్ ఐడియా రైట్. సరే బాగానే ఉంది. ఏ నుంచి బీక్ స్టార్ట్ అయినప్పుడు మరి దీని స్పీడ్ ఎక్కువ ఉంది దీని స్పీడ్ తక్కువ ఉంది కాబట్టి ట్రైన్ స్పీడ్ ఎక్కువ ఉంది కార్ స్పీడ్ తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా రెండు ఒకేసారి పోనీకి ఛాన్స్ లేదు. కానీ అదే చెప్తున్నాడు రెండు ఒకేసారి పోయినాయి అంట. నిజానికి ట్రైన్ స్పీడ్ ఎక్కువ ట్రైన్ తొందరగా పోవాలి కదా ఏ నుంచి బీక్ 75 kilometers పోవాలి ట్రైన్ ఏ తొందరగా పోవాలి ట్రైన్ తొందరగా పోవాలి కార్ మాత్రం లేట్ పోవాలి స్పీడ్ తక్కువ పోవాలి. కానీ ఈ ట్రైన్కి స్టేషన్స్ ఉన్నాయి కదా బికాస్ ఆఫ్ స్టేషన్స్ కదా స్టేషన్స్ ఉండడం వల్ల ఆక్కుంటూ వస్తుంది అనమాట. అట్లా స్టేషన్స్ దగ్గర ఆగడం వల్ల ఎంత లాస్ అయింది 12.5 minutes లేట్ అయింది అన్నట్టు. అట్లా 12.5 minutes లేట్ అయ్యేసరికి అప్పుడు కారుకి వచ్చే టైంకి మ్యాచ్ అవుతుందంట. దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టాస్క్. మళ్ళీ చెప్పండి కారు పోయే టైంలో ట్రైన్ పోదు నిజానికి ట్రైన్ తొందరగా పోవాలి ట్రైన్ ఆపుకుంటూ పోతుంది కాబట్టి కారు ట్రైన్ ఒకటేసారి పోయినాయి ఎక్కడికి 75 kilometers దూరం ఏ నుంచి బీకి. ఇది బేసిక్ ఐడియా రైట్. అయితే ఇప్పుడు ఎక్స్ప్రెస్లో పోవాలంటే ఒకవేళ మీకు ఎక్స్ప్రెస్ ఇవ్వాలని చెప్తున్నాను ఎక్స్ప్రెస్ జాగ్రత్త. ఇప్పుడు నిజానికి అయితే కారు టైం ఎక్కువ పట్టాలా ట్రైన్ టైము కారు టైం ఎక్కువ పట్టాలి. కానీ ఇక్కడ జరిగిన స్టోరీ చెప్తా వినండి జాగ్రత్త వినండి. 75 kilometers కారు ఏ స్పీడ్తో పోతుందా ఇక 50 కట్టండి 53 52 75/3/2 ఆఫ్ ఎక్స్ ఏదైతే వచ్చేది ఎక్స్ 75 kilometers 3/2 ఆఫ్ ఎక్స్ స్పీడ్తో పోయింది. కానీ ఇది ఎప్పుడు ఈక్వల్ అవుతుంది అంటే ఈ 12.5 minutes ఉన్నాయి కదా ఈ 12.5 minutes దీనికి అదనంగా పడితేనే అంటే లాస్ అవుతుందంటే మీనింగ్ లాస్ అవుతుంటే కట్ అవడం కానీ అక్కడ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఇట్లా యాడ్ అయినప్పుడే అప్పుడు కార్ టైంకి ఈక్వల్ అవుతుంది రైట్. అంటే 75/3/2 ఎక్స్తో పోతే తొందరగా వెళ్ళిపోతుంది యాక్చువల్లీ. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది జాగ్రత్తగా ఈ కార్ ఏం చేస్తుంది సేమ్ 75 స్పీడ్తోనే పోతుంది 75 kilometers పోతుంది కానీ ఎక్స్ స్పీడ్తో పోతుంది. అర్థం కావడానికి ఇదంతా అవసరం లేదు. 75 అనేది ఎక్స్ స్పీడ్తో పోతే వచ్చే టైం అట 75/3/2 ఆఫ్ ఎక్స్ అంటే 3/2 ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఎక్కువ స్పీడ్ కదమ్మా అంటే తక్కువ టైం పడాలి. కానీ ఆ తక్కువ టైం పట్టేది కూడా దానికి సమానంగా ఈ టైంకి సమానం కావాలంటే 12.5 అదనంగా కలపాలంటుంది. ఇది బేసిక్ ఐడియా. 12.5 ఎవరికి అదనంగా కలపాలి ట్రైన్కి ఎందుకంటే ట్రైన్ నిజానికి తొందరగా పోవాలి కానీ కార్ ఏమో లేట్ పోవాలి. కానీ ఈ కారుకు పట్టిన టైం డిస్టెన్స్ బై స్పీడ్ ఈ కారుకు పట్టిన టైంకి మ్యాచ్ అవ్వాలంటే ట్రైన్ 12.5 అదనంగా కలుపుకుంటే అప్పుడు మ్యాచ్ అవుతుంది. ఎందుకు ఎక్స్ట్రా ఇస్తున్నాం ట్రైన్కి అంటే అది తొందరగా పోతుంది కదా అందుకే 12.5 వెయిట్ చేపిస్తే దానికి ఈక్వల్ అవుతుంది. ఇది లేట్ వస్తుంది ఇది తొందరగా పోతుంది ఇలా పోతే ఇంకా 12.5 కలపాలంటున్నాడు. ఇది బేసిక్ ఐడియా. ఇక 12.5 అంటే ఇది మన మినిట్స్లో ఉంది కాబట్టి పాయింట్ చేయండి మన 60 minutesలో కన్వర్ట్ చేయండి ఇంటూ 10
125/600 ఇది బేసిక్ ఉన్నాయి, ఇది బేసిక్ థాట్. అవి అర్థమైంది అనుకుంటా, రైట్? ఎక్స్ ఏంటి? కార్ స్పీడ్. 3/2 ఆఫ్ ఎక్స్ ఏంటి? ట్రైన్ స్పీడ్. 75ని 3/2 ఆఫ్ ఎక్స్తో పోతే తొందరగా పోతుంది, కానీ 75 ఎక్స్తో పోతే లేట్ పోతుంది. కానీ ఈ తొందరగా పోయే టైంకి ఇంకా అదనంగా కలపాలి. ఎంత కలపాలి? 12.5 minutes కలిపితేనే అప్పుడు దానికి ఈక్వల్ అవుతుంది. ఇది బేసిక్ ఐడియా, బేసిక్ థాట్. అది ఎక్స్ ఏంటో అనుకోండి. తను అడుగుతుంది స్పీడ్ ఆఫ్ ద కార్, ఎక్స్ ఏంటో అడుగుతున్నాడు. ఇదంతా ఓకే కదా? ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. దెన్ వాట్ అబౌట్ లాజిక్? లాజికల్గా ఎట్లా ఆలోచించాలి? లాజిక్ నెవర్ ఫెయిల్స్. డోంట్ కన్ఫ్యూజ్ ఆల్ ఆఫ్ యూ. బీ బ్రేవ్ అండ్ బీ బ్రిలియంట్. అక్కడ స్పీడ్ రేషియో ఏంటమ్మా? స్పీడ్ రేషియో 1. ఆల్వేస్ స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం వెన్ ఎవర్ ద డిస్టెన్స్ ఈజ్ కామన్. మన బేసిక్ ఐడియా. గుడ్. స్పీడ్ రేషియో చెప్పండి. స్పీడ్ రేషియో వచ్చేసి ఇది 150% అయితే అదంతా మా 50%. ఎవరు? ఇది కారు, ఇది ట్రైన్. అదే కదా స్టోరీ. ఎస్, కార్ 50% ఉంటే ట్రైన్ 150% స్పీడ్తో ఉండాలి. మరి టైం ఏం జరుగుతుంది? టైం ఖచ్చితంగా ఇన్వర్స్ అవుతుంది. అంటే ఇది 3 కట్ 50 కట్ 53 52 అంటే టైం రేషియో మాత్రం 2:3 అవుతుంది. అచ్చా, అంటే ట్రైన్కి 2 parts పడితే కార్కి 3 parts పడాలి టైం, రైట్? అంటే ట్రైన్కి కార్కి ఉన్న డిఫరెన్స్ ఇది 1 part కదా. ఈ 1 part డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే 12.5 దాటండి కదా. అంతే కదా? ఆ 1 part అదనంగా చేర్చుకుంటున్నాయి కదా, ఈ టైంకి ఈక్వల్ అవుతుంది, అవునా కదా? అంటే 1 part 12.5 అంటే దీనికి యాక్చువల్గా ట్రైన్కి 2 parts పడాలి, కానీ నాకు ట్రైన్ కాదు, కార్కి ఎంత పడుతుంది అనేది కాన్సెప్ట్. ఓహో, ట్రైన్కి కార్కు టైంలో డిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి స్పీడ్ ఎలా ఉంటే టైం దానికి ఇన్వర్స్ ఉంటుంది, విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి 3 స్పీడ్తో పోతే 2 parts టైం పట్టాలి, 2 స్పీడ్తో పోతే 3 parts పట్టాలి. నాకు టైంలో డిఫరెన్స్ ఇచ్చాడు క్లియర్గా. 12.5 minutes ఇచ్చాడు. 12.5 minutes అనేది 1 part వర్త్ అయింది. డిఫరెన్స్ 1 part. ఇప్పుడు నేను కార్ స్పీడ్ కావాలన్నా ట్రైన్ స్పీడ్ కావాలి కదా? కార్ స్పీడ్ ఆఫ్ ద కార్ అనగా కార్ ఈజ్ ఓకే రైట్. కార్ అంటే ఎన్ని పార్ట్స్? స్పీడ్ కావాలి. ఇక్కడ 3 parts అంటే దేని చెప్పండి? 3 parts అంటే 1 part అంటే 12.5. 3 parts ఏంటో చెప్పండి. 3 parts చాలా ఇంపార్టెంట్ అమ్మా. 3 parts ఏది చెప్పండి? కార్కు పట్టిన టోటల్ టైం 75 kilometers పోవడానికి కార్కు పట్టిన టైం 3 parts అయితే ట్రైన్ పట్టే టైం 2 parts కావాలి. అకార్డింగ్ టు యూనివర్సల్ ఫ్యాక్ట్. మోర్ స్పీడ్ లెస్ టైం, బేసిక్ కాన్సెప్ట్, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, 3 parts అంటే ఎంతమో 37.5, రైట్? అంతేగా. 1 part 12.5 అయితే 3 parts 37.5. అంటే ఓహో, ఈ 75 kilometers ఉంది కదా, సారీ, ఆ 75 kilometersని కారు 37.5 minutes క్రాస్ చేస్తుంది. క్లియర్ కట్ అర్థమైంది. సింగిల్ స్టెప్ ఆన్సర్, రైట్? మరి 3 parts 31.5 వచ్చింది కదా. 37.5లో ఎన్ని కిలోమీటర్స్ పోతుందంట కారు? 75 kilometers. కానీ దాని అడిగిండు స్పీడ్ ఆఫ్ ద కార్ అంటే కిలోమీటర్ పర్ అవర్, అవర్కి ఎంత పోతుంది అన్నాడు. సింగిల్ స్టెప్ ఆన్సర్. 37.5 minutes పోవడానికి, 37.5 minutes పట్టడానికి 75 kilometers కారణం. అంటే క్లియర్ కట్గా 37.5 minutesలో 75 kilometers పోతుంటే 60 minutesలో ఎంత పోతుంది? ఎందుకు 60 minutes? కిలోమీటర్ పర్ అవర్ అడుగుతున్నాడు కదా. 1 hourకి ఎంత పోతున్నాడు? ఇక్కడ మినిట్స్తో కంపేర్ అంటే మళ్ళీ మినిట్లో కన్వర్ట్ చేసుకుంటుంది. చిన్నపిల్ల కట్ చేసుకుని కాదు. 37.5 minutes 75 పోయింది. 60 minutes ఎంత పోతారు? 1 hourకి ఎంత పోతుంది అర్థం. మినిట్స్తో ఉంది కాబట్టి నేను 60 minutes తీసుకున్నాను. ఇది అవర్లో ఉంది అనుకో, ఇది 1 hour అని తీసుకుంటా. కిలోమీటర్ పర్ అవర్ కదా, దట్స్ ఇట్. 37.5కి 75 kilometers అయితే 60 minutesకి ఎంత? దట్ ఈస్ వాట్? కిలోమీటర్ పర్ అవర్. దట్స్ ఇట్. 37.5 డబుల్ డైరెక్ట్. 37.5 2 into 60 ఆన్సర్ 120 km/h. ఎవరికి? కార్కి. నో మ్యాజిక్. అబ్జర్వ్ చేయండి. 3:2 స్పీడ్ రేషియో అయితే టైం రేషియో 2:3. 2కి 3కి గ్యాప్ 1 part. ఆ 1 part యొక్క డిఫరెన్స్ వాల్యూ కూడా 12.5 అని చెప్పాడు. ఎందుకంటే ట్రైన్కి ఎక్కువ టైం పడుతుందని చెప్పాడు కదా, ఎక్కువ లూజ్ అయిందని చెప్పాడు కదా. అంటే 1 part 12.5 అయితే కార్కి అయితే 3 parts టైం, ట్రైన్కి అయితే 2 parts టైం. మనం 3 parts టైం తీసుకుంటే 37.5 వచ్చింది. ఈ 37.5 minutes ఎందుకు పట్టిందంటే 75 kilometers కవర్ చేయడానికి. కానీ అది అడుగుతుంది డిస్టెన్స్ అడుగుతలేడు, స్పీడ్ అడుగుతున్నాడు. అంటే 1 hourకి ఎంత పోతుంది? 37.5 minutesకి ఎంత పోతాయి? 60 minutes ఎంత పోతుంది? దట్ ఈస్ వాట్ 120 km/h. మేక్ ఇట్ సింపుల్. అర్థం అనుకుంటా. ఒకవేళ ట్రైన్ స్పీడ్ అడిగితే మళ్ళీ బొత్తులు ఇవ్వకండి. అది 150% అవుతుంది, 100% కదా. 100% 120 అయితే 150% 180 అవుతుంది. అప్పుడు డిఫరెన్స్ మళ్ళీ 60 kilometers వస్తుంది. బట్ తను అడిగిన క్వశ్చన్ ఏంది ఇప్పుడు? కార్ స్పీడ్ ఎంత? సో ఇట్లా మేక్ ఇట్ సింపుల్. జనరల్ ఎక్స్ప్రెస్ అయిపోతే టైం వేస్ట్ చేయకండి. ఇట్ విల్ కిల్ యువర్ ఇంటెలిజెన్స్ ఫర్ షూర్. దట్స్ మై ఇంటెన్షన్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ప్రతిదీ ఎక్స్ప్రెషన్ ఈ లెవెల్లో చూడకండి, ఆ లెవెల్లో ఆలోచించండి. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్. మీరు ఎక్కడ పోయినా ఫెయిల్ అవ్వదు. ఖచ్చితంగా స్పీడ్కి టైంకి ఇన్వర్స్ ఉండాల్సింది, డిస్టెన్స్ కామన్ కాబట్టి. ఈ బేసిక్ థాట్తో వెళ్ళిపోండి. DTS వీటిపైన రిలేషన్.
డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంది, టైంకు స్పీడ్ ఇన్వర్స్ ఉంటుంది. సింపుల్ కాన్సెప్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్లు డిఫరెంట్ ఉన్నాయి, టైం కూడా డిఫరెంట్. ఎప్పుడు డిస్టెన్స్ కామన్ ఉంటున్నాయి, అప్పుడు డిస్టెన్స్ మారింది, స్పీడ్ మారింది అంటే దట్ ఇస్ డిఫరెంట్ షో, రైట్? మొత్తం 3 మోడల్స్ డిటిఎస్ తోటి, రైట్? ఏది కాన్స్టెంట్ ఉంటే ఏం జరుగుతుందో అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు టైం కంపల్సరీ కాన్స్టెంట్ ఉంది మా, దీనికైనా దాని టైం సేమ్ పట్టిందంటే ఎంత కొంత డిస్టెన్స్ పోవాలంటే ఖచ్చితంగా మరి స్పీడ్ ఈక్వల్ ఉండదు, ఈక్వల్ స్పీడ్స్ అయితే అప్పుడు అట్లా బేసిక్ థాట్. అందుకే నేను చెప్తున్నా మళ్ళీ బేసిక్ లెవెల్లో ఉండే బేసిక్ వీడియోస్ వినండి, చూసిన తర్వాత ఈ క్వశ్చన్ అటెంప్ట్కి వచ్చేసాయి. ఓకే, సెట్ 1 ఐ థింక్. సో ఎవరైతే అప్డేట్ కాదో వీడియోస్ అవన్నీ ఒక్కసారి నాకు వాట్సాప్ డేట్ మా. ఓకే, అవి నేను మళ్ళీ మీకు యాక్టివిటీ కూడా వస్తుంది దాన్ని, నేను అటు వరి. ఓకే.